మహాలక్ష్మి దేవాలయము పూర్వము 1750లో కట్టె విగ్రహముల చేత నవశక్తుల చేత బాలసరస్వతులుగా నిర్మించారు. ఇది గ్రామ దేవతగా విరాజిల్లుతోంది. తర్వాత ఆ కట్టె విగ్రహములు పాడైపోయిన తర్వాత శిథిలావస్థ చెందిన తర్వాత నూతన పార్వతి విగ్రహమును 1956లో ప్రతిష్ఠించారు. దాన్ని కూడా దొంగలు ధ్వంసం చేశారు. తర్వాత 2019లో మళ్ళీ జైపూర్ నుంచి తీసుకొచ్చి ఈ అమ్మవారు ప్రతిష్ఠించాము. శ్రావణ మాసము ఆషాఢ మాసంలో నవరాత్రాలలో కూడా ఈ అమ్మవారు ఉత్సవం జరుగుతుంటుంది. అనేక కులముల వాళ్ళు ఆ అమ్మవారు ప్రార్థిస్తూ ఉంటారు. తీర్థాలు బోనాలు చేస్తూ ఉంటారు. చైత్రబహుళ పంచమి రథోత్సవం జరుగుతుంది. అదేవిధంగా ఈ వసంత పంచమి నాడు అమ్మవారి వార్షికోత్సవం కూడా చేస్తుంటాము. ఇలా ఈ వార్షికోత్సవం కాకుండా మామూలు శుక్రవారంలో కూడా అమ్మవారు ఒక్కుతూ అమ్మవారు సంతానం గాని పెళ్లి గాని ఆరోగ్యం గాని అవన్నీ కూడా ఇస్తున్నది. ఇక్కడే మన ఈ జిల్లానే కాకుండా చుట్టుపక్కల జిల్లాలో ఆదిలాబాద్ నుంచి అలాగే జగిత్యాల ప్రాంతం నుంచి కూడా మేదరి వాళ్ళు అనేక వాళ్ళు వస్తే వాళ్ళ కోరికలు తీరుస్తూ ఉంటారు. వాళ్ళ కోరికలు తీర్చడానికి కూడా అమ్మవారు మొక్కుతుంటారు. ఈ గత 70 సంవత్సరాల నుంచి కూడా మా వంశ పారంపర్యంగా నడుస్తుంది. దీని వంశ పారంపర్యం ఇప్పుడు ప్రధాన అర్చకుల నరహరి గారు ఉంటున్నారు. అదేవిధంగా బాలకృష్ణ గుండె ముగ్గురు అన్నమ్మల కూడా కలిసి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నాం భక్తి సాయంతో. ఇంకా ముందు ఇంకా అభివృద్ధి కావాలని చెప్పేసి ఆ అమ్మవారు కోరుకుంటున్నారు. అమ్మ దయ ఉంటే ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదు అని పురాణాలు ఇతిహాసాలు అన్ని కూడా చెప్తున్నాయి. అలాగే ఒకవేళ మనం ఆ అమ్మవారి యొక్క మూర్తిని స్పష్టతగా చూసినట్లయితే మీరు ఇప్పుడు కూడా చూడండి, లైవ్ లో నవ్వుతూ ఆశీర్వదిస్తూ మిమ్మల్ని కరుణకరమైన చూపులతో అనుగ్రహిస్తూ అమ్మ కనబడుతూ ఉంటుంది. ముఖ్యంగా అందరూ లక్ష్మి అనగానే 2 చేతులలో కమలాలు ఉండాలని, కమలంలో కూర్చొని ఉండాలని, ముందు 2 ఏనుగులు ఉండాలని, అమ్మ చేతిలో ఒక పెద్ద బిందెలో బంగారం వరుస్తూ ఉండాలని కురుస్తూ ఉండాలని కోరుకుంటారు. కానీ దానికి భిన్నంగా ఇక్కడ చూసినట్టయితే ఒక చేతిలో శంఖము, ఒక చేతిలో చక్రము, మరి గద, అభయహస్తం ఉంటుంది. అంటే ఇది ఎలా అన్నట్టయితే ఈమెను మహాలక్ష్మి అని చెప్తారు. ఇది అలా ఇంద్ర దేవుడు మనకు అమ్మవారిని శృతి చేశాడు. ఆ దాంట్లో చెప్పబడ్డది ఏమిటంటే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. అలా అమ్మవారు ఉంటుంది. ఈమెను మహాలక్ష్మి అంటారు. ఈ అమ్మవారు అనాదిగా ఒకప్పటి పురాణ క్షేత్రమైన పురాణాలలో విలసిల్లుతున్నటువంటి ధర్మపురి మహాక్షేత్రం. ఈ మహాక్షేత్రంలో గంగ దక్షిణ వాహినిగా పోతుంది. ఆ గంగకి ఎదురుగా తూర్పు ముఖంతో అమ్మవారు ప్రతిష్ఠించబడి ఉంది. ఒకప్పుడు ఈ గ్రామానికి ఇదే మెయిన్ ఎంట్రన్స్ గా ఉండే. అప్పటి నుంచి ఆ ఎంట్రన్స్ గా ఉన్నది. కానీ కొంతకాలంగా ఇక్కడ అధికారులు కావచ్చు, కొన్ని కార్యక్రమాలు కావచ్చు, తోవ లేకపోవడం కావచ్చు, ఈ తోవ బంద్ అయి వెనక వైపు నుంచి అంటే ధర్మపురికి పశ్చిమ వైపు నుంచి దక్షిణ వైపు నుంచి ఈ మధ్యలో గత 30-40 సంవత్సరాల క్రితం నుంచి రోడ్లు పడడం ద్వారా అటు ఎంట్రన్స్ అయింది. ఒకప్పుడు ఎంట్రన్స్ ఇదే. కానీ అమ్మవారిని కొందరేమో మహాశక్తిగా మహాస్వరూపునిగా చెప్తారు, కొందరేమో ఈ అమ్మవారిని ఊరు బయట ఉంది కాబట్టి గ్రామ శక్తిగా కొలుస్తున్నారు. ఏది ఏమైనా ఇక్కడ అమ్మవార్లు నాయకమ్మ మరియు మహాలక్ష్మి, దగ్గులమ్మ ఇలా అనేక మంది దేవస్థానాలు చిన్న చిన్నగా కూలిపోయి ఉండే మొన్నటి వరకు కూడా, గత దశాబ్దం వరకు కూడా అవన్నీ శిథిలావస్థలోకి వచ్చి పోయాయి. అయినప్పటికీ కూడా మేము మరియు మాకు కొద్దిమంది సహాయం చేసినటువంటి భక్తులు అలాగే మాకు అండగా ఉండాలని ఈ పక్కకు వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క దేవాలయాన్ని కూడా నిర్మించుకున్నారు. ఈ క్రమంలో ఇక్కడికి అనేక మంది రావడం, ఉత్సవాలు చేసుకోవడం. ముఖ్యంగా మేము కోరుకునేది ఏమిటంటే రవాణా సౌకర్యం ఉండాలి. రవాణా సౌకర్యం కొరకు మాకు సిఇఓ చక్రధర్రావు గారు వారు సిఇఓగా ఉన్నప్పుడు మాకు సహాయం చేశారు. తన నిధుల కారణం చేత ఇక్కడి వరకు లాస్ట్ పుష్కరాల్లో రోడ్డు పడ్డది. అప్పటి నుంచి మాకు జనాలు రావడానికి ఇక్కడి వరకు చాలా మంచి సౌకర్యం జరిగింది. అలాగే కరెంటు కానీ ఇంకా అనేక సౌకర్యాలు కావాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ లైవ్ లో కానీ ఈ అమ్మవారిని చూస్తున్నటువంటి వాళ్ళు మనసులో కోరుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ కోరికలు తిరిగి సంతానము, ఉద్యోగము, ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఆ తల్లి ఎల్లకాలం ఇవ్వాలని ఈ లైవ్ లో సుమన్ టీవీ చూస్తున్న అందరికీ మరియు యాజమాన్యానికి కూడా ఆ మహాలక్ష్మి యొక్క కరుణా కటాక్ష ద్వారా కలకాల అభివృద్ధి చెందాలని మేము ఆ అమ్మవారిని కోరుకుంటూ ఆ అమ్మవారి ప్రసాదం మీకు ఉండాలని సర్వదా భావిస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు.